హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియ వ్లాగ్స్. ఈరోజు కార్తీక పురాణం 17వ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం గురించి తెలుసుకుందాం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము. అంగీరసుడు ఈ విధముగా చెప్పసాగెను. ఓయి కర్మబంధముక్తులు, కార్యకారణములు స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతీదేవికి శంకరుడు చెప్పిన దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతను మాని వినుము. జీవుడనగా వేరెవ్వడునూ లేడు, నీవే జీవుడవు. నేను ఎవ్వడు అనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను, ఇందుకు సందేహము లేదు. దేహమనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము అని ఆ అద్భుత పురుషునితో పలికెను. ఆ అద్భుత పురుషుడు, మునీశ్వర, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలగలేదు. అహం బ్రహ్మేతి, నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు, కాబట్టి విమర్శగా చెప్పకోరెదను అని అడగగా అంగీరసముని ఇట్లు చెప్పెను. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనంద రూపియు, సత్యస్వరూపమై ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుట లేదు? సచ్చిదానంద స్వరూపుడను బుద్ధికి సాక్షియైన వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము. ఈ దేహమనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు. ఇదిగాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక ఈ దేహము వికారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలుసుకొనము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీయు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని ఆత్మయని తెలుసుకొనమని భావము. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుముకు అయస్కాంతమని వలె తాను వికారిగాక బుద్ధ్యార్థులను చలింపజేయినది ఏదో కలది, అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్యం మాత్రము చేత జడములైన కదలిక లేని దేహేంద్రియ మనః ప్రాణములు జన్మలేని ఆత్మ వలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము. ఎవడు వికారిగాక సాక్షియే స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క ఆద్యాంతములు నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో ఆ బ్రహ్మ అని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపచేయి దీపము ఎట్లా ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాదులను ప్రకాశింపజేయి బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనుము. ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియ ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మనః ప్రాణ అహంకారముల కంటే వేరైన వాడును. పుట్టుట జనిమత్వ, ఉండుట అస్తిత్వం, వృద్ధిగత్వ, పెరుగుట, పరిణామత్వ, పరిణామము చెందుట, కృశించుట, నశించుట, ఈ ఆరు వికారములు లేనివాడు. వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మత్వం. పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాది ద్విముఖముగాను తచ్చబద్ధమును తెలుసుకొనవలయను. శ్లోకము. అతత్వయ వృత్తి రూపేణ సాక్షిద్విముఖేన చ వేదాంతానం ప్రవృత్య స్యాత్ వీరాచార్య సుభాషితం అని శ్లోకము చదవవలెను. తచబుద్ధమునకు బ్రహ్మ అర్థము, ఆ తచబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదు ఇది కాదని నిరసించుట,
అనగా ఇది బ్రహ్మ కాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మ అని భావము. సాక్షాత్ ద్విముఖముగా సత్యం జ్ఞానమంత బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలెను అని భావము. ఆత్మ సంసార లక్షణ విశిష్టము గాదనియు సత్య స్వరూపమనియు దృష్టిగోచరము గాదనియు తమస్సుకు పైదనియు అనుపమానంద రూపమనియు సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును. ఆ తద్వాయ వృత్తి రూపముగాను సాక్షిద్విధి ముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలుసుకొనును. వృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తుజ్ఞానము చేత సర్వ విజ్ఞానము దేనిచే కలుగునని శృతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొము. నేను నదియు బ్రహ్మయను నదియు ఒకే అర్థము కలిగినవి. వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. వేదములందు ఎవ్వనికి కర్మఫల ప్రదత్వము జీవకారణకర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. ఈ ప్రాకారముగా తత్ త్వం అను పదములు రెండూను నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మమని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును చెప్పెదను. వాక్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానందరూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రాకారముగా అన్యోన్నతాత్మయము ఎప్పుడు అనుభవమును కలుగును అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియను. బ్రహ్మగాథను భ్రాంతి నశించును. తదాత్మ్యము అనగా అదియే ఇది అని అర్థమనగా ఐక్యము. తత్వమసి అనగా తత్వం అసి. ఈ వాక్యార్థమునకు తదాత్మ్యమును చెప్పవలెను. అప్పుడు వాచార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులయి జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్థముకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచ్చట బాగా లక్షణను గ్రహించవలెను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట బాగా లక్షణ అనబడును. తత్వమసియందు సర్వజ్ఞత్వ కించి జ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానత్వత్వ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ అది త్వం నీవు అసి అయితివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సో ఎందే వద్దత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసి వైచిన దేవదత్తుడొక్కడే భాషించును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి కేవలం జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును. నేను బ్రహ్మను అని వాక్యార్థ బోధ స్థిరపడు వరకు సమధమాది సాధనములు చేయుచు శ్రవణమాది నిధిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తదాత్మత్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్ష పదముంది నిరతిశయనందముతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలెను. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకొని
చేసిన తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మ ఎత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియే కర్మబంధమును తెంచుకొని మోక్షమొందదువు. ఇందుకు సందేహము లేదు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్య సప్తదశాధ్యాయ సమాప్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.